వీలైతే, టైం ఉంటే, ఇన్ని టేలు ఉంటే అప్పుడు చదవడానికి మనకు ఎప్పుడో. అంటే మన జీవితంలో మనకు ప్రాధాన్యతలు ఉన్నాయి. ఆ ప్రాధాన్యతలో ఫస్ట్లో ప్రార్థన లేదు, ఆ ప్రాధాన్యతలో ఫస్ట్ ప్లేస్లో బైబిల్ లేదు. మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? పరిగెత్తుకొని పెట్టాం, కొంపలు మునిగిపోతున్నట్టుగా. అమ్మో ఛార్జింగ్ అయిపోయింది, అమ్మో ఛార్జింగ్ అయిపోయింది, అమ్మో ఛార్జింగ్ అయిపోయింది. ఏమవుతుంది ఛార్జింగ్ అయితే? ఛార్జింగ్ అయిపోతే ఏమవుతుంది? ఫోను స్విచ్ ఆఫ్ అవుతుంది. స్విచ్ ఆఫ్ అయిపోయిన మన మొబైల్ని చూసి మనకు ఊపిరాడుతుందా? నువ్వు ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే మన ఒళ్ళు ఊరుకోదు, అసలు ఊపిరాగదు. మొబైల్ మూత పడకూడదు, బైబిల్ తెరవబడకూడదు. అది మన సిద్ధాంతం. బైబిల్ తెరవకూడదు, మొబైల్ ఆగకూడదు. నాకు తెలిసి మన ఊర్లో ఎవరైనా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ పార్టీకి మొబైల్ గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ఓట్లని వాళ్ళకే పడతాయి. మొబైల్ గుర్తుకేమి ఓటు అంటే, ఆ ముక్క నువ్వు చెప్పాలా, మేమే వస్తాం ఆగు అని చెప్తాం అన్నమాట. అంత పిచ్చి.